ఆఫ్టర్ 39-40 ఎవరికైనా 4-5 పిల్లలు పుట్టారు. చాలా మంది లేడీస్కి ఏంటంటే పీసీఓడి ఉంటుంది. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. వీళ్ళకి ఏంటంటే ప్రాబ్లము, ఇప్పుడు 10 eggs ఉంటాయి కదా ఒక్కొక్క ఓవరీలో, వీళ్ళకి ఏంటి మనం స్కానింగ్ చేసి చూసినప్పుడు 25-30 eggs 40 కూడా ఉంటాయి. అంటే వీళ్ళకి ఏంటంటే ఎంప్టీయింగ్ అవ్వదు. కాన్సెప్ట్ ఏంటి, ఒక ఓవరీలో నుంచి 10 eggs ఉంటే ఒకటే ఎగ్ పెద్దగా రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన దాంట్లో స్పర్మ్ కలిస్తే బేబీ తయారవుద్ది. లేదు ఎగ్గే పెరగలేదు అనుకోండి, ఇంక ఒకదాంతో పాటు ఆ మిగిలిన 30-40 కూడా కూర్చొని ఉంటాయి ఓవరీలో, అవి ఎంటీ అవ్వవు. సో ఏమైపోద్ది అంటే ఈ మంత్ 10, నెక్స్ట్ మంత్ 10, ఆ అవతల 10, అట్లా ఓవరీ పట్టే వరకు 60 follicles కూర్చొని ఉంటాయి. ఆ మంత్ అట్లనే కూర్చొని ఉంటాయి. సో కూర్చొని ఉండేటప్పటికి ఈమెకి ఏమైపోద్ది, మేల్ హార్మోన్ క్వాంటిటీ బాడీలో ఎక్కువ అవుతుంది. మళ్ళీ అందరు అనుకుంటారు ఈస్ట్రోజన్ ఫీమేల్స్, టెస్టోస్టెరాన్ మేల్స్ అని. ఈ హార్మోన్స్ డెరివేటివ్ ప్రికర్సర్ ఏదైతే ఉందో ఒకటే. ఆ ఒక్కదాని నుంచే ఈస్ట్రోజన్ టెస్టోస్టెరాన్ వస్తాయి. మేల్స్కి టెస్టోస్టెరాన్ వస్తుంది, ఫీమేల్కి ఈస్ట్రోజన్ వస్తుంది. సో వీళ్ళకి ఏమైపోద్ది, ఫాలిక్యులర్ ఫ్లూయిడ్లో ఆండ్రోజన్ క్వాంటిటీ అనేది ఎక్కువ అవడం వల్ల అన్వాంటెడ్ హెయిర్, కొంతమందికి అమ్మాయిలకు మీసాలు వస్తుంటాయి, కొంతమందికి గడ్డం వస్తుంటుంది, కొంతమంది లావుగా తయారవుతారు. జనరల్గా అమ్మాయిలందరికీ లోవర్ బాడీలో ఫ్యాట్ డిపాజిషన్ అనేది ఉంటుంది. చాలా మందికి ఇట్లాంటి పీసీఓడి ఉండే వాళ్ళకి గ్లోబల్ ఒబేసిటీ అంటే ఓవరాల్గా కూడా మస్కులిన్ ఫీచర్స్ వస్తాయి అనమాట. మజిల్ మాస్ అనేది లావుగా ఉంటారు, హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది, ముఖం మీద పింపుల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో వీళ్ళు అమ్మాయిలు లావుగా ఉంటే చిన్న ఏజ్ లో బాగా లావ్ అయిపోయి బాగా పింపుల్స్ వస్తుందంటే అది పీసీడీ సమస్య ఉండొచ్చు, చెక్ చేయించుకోవాలి. ఎగ్స్ ఎట్లున్నాయి.